అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు వచ్చేసి మా మాంగోతో కలిపి అడ్వెంచర్కి వెళ్తున్నాం. మాకు ఓకేగా? ఈరోజు మన మాంగోతో కలిపి అడ్వెంచర్ వెళ్తాం. మన మాంగో ఫ్రెండ్ కూడా ఉంది. మాంగో అంటే మా కుక్క అండి. మాంగో ఫ్రెండ్ వచ్చేసి తన పేరు వచ్చేసి రోరో అన్నమాట. సో ఇద్దరం కలిసి అడ్వెంచర్కి వెళ్తున్నాం. సో మా అడ్వెంచర్ మీరు ఈరోజు ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకండి వీడియో, సరదాగా చూద్దాం. ఏమంటావే? స్కిప్ చేయకూడదుగా అది. సో ఈసారి అడ్వెంచర్స్కి మా కుక్కలను కూడా తీసుకుని వచ్చేసానమాట. అయితే ఒక కుక్క పేరేమో మాంగో, అది మాది. ఇంకో కుక్క వచ్చేసేమో రోరో. ఆ రోరో అంటే అర్థం ఏంటంటే మీట్ అని అర్థం. వాళ్ళు ఎందుకు పెట్టారో పేరు నాకు తెలీదు. సో వాళ్ళ కుక్కని తీసుకొచ్చి ఏంజిలతో నేను బయటకు వచ్చాను అనమాట. మీరే చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఫ్రోజ్ అయిపోయింది ఈ కొండలు. ఈ కొండలు ఏంటంటే న్యాచురల్ అనమాట. అంటే ఇక్కడ ఎవరు మెట్లు చెక్కడాలు అలాంటివి ఉండవు. సో మనం ఇక్కడికి వెళ్ళాలంటే మనం కొండలు వాటిని పారుతా వెళ్ళాలన్నమాట. వాటిని దాటుతా వెళ్ళాలి. సో అక్కడ నీటి దగ్గరికి వెళ్ళేసరికి ఒకటైతే గమనించి మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ల్యాండ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. సౌండే లేదు అసలు నాకైతే. చూడండి, అసలు మీరే చూడండి ఎలా ఫ్రోజ్ అయిందో మొత్తం ల్యాండ్ అంతా. దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అయితే మాంగో వచ్చేసి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ రోరో అని ఈ కుక్క వచ్చేసి కొంచెం భయపడటం స్టార్ట్ అయింది. ఎందుకంటే దానికి ఎప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ చేయలేదు. మాంగో అయితే నాతో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు అడ్వెంచర్స్ చేస్తానే ఉంటుంది. కానీ ఇది మాత్రం చేయలేదండి. సో మీరే చూడండి పాపం దాని బతుకు. అది మెల్లమెల్లగా అది భయపడిపోతుంది, ఉనికిపోతుంది ఓ రేంజ్లో. ఈ ఎదురుగా ఉన్నది మా మాంగో అన్నమాట. వెనకాల వస్తుందండి అది రోరో. చూడండి ఎంత భయపడుతుంది అసలు లోపల దిగడానికి. అమ్మో ఎక్కడ పడద్దేమో అన్నట్టు. అయ్యో చాలా కష్టపడి లాగితే కానీ అమ్మమ్మ పడింది కదా. ఇంకేముంది ఆలస్యం అది మాట. సో మొత్తానికి అయితే పడింది. ఇంకా చూడండి నడుతూ అయ్యో మళ్ళీ పడింది నీటిలో. దేవుడా, అసలు వీళ్ళకే ఏంటంటే ఇక్కడ కొన్ని ఈ కుక్కలు వచ్చేసి ఈ గోల్డెన్ రిట్రీవర్స్ వచ్చేసి వాటర్లో తిరగడానికి చాలా ఇష్టపడతాయండి. నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా గోల్డెన్ రిట్రీవర్ గురించి ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఈ విషయం. ఎందుకంటే మా కుక్క కొంచెం నీళ్లు కనిపిస్తే చాలు, చెంచా నీళ్ళు కనిపించినా అది దానికి అడ్వెంచర్. లేదంటే కుదరదు అసలు ఖచ్చితంగా దూకేయాలి అంతే నీళ్ళుంటే. అన్ని కుక్కలు ఎలాగ ఉంటాయి. ఎందుకంటే నేను చూసిన మా ఫ్రెండ్స్ దగ్గర చూసిన కుక్కలు, ఇక్కడ చూసిన కుక్కలు మొత్తం అన్నీ కలిపిన గోల్డెన్ రిట్రీవర్స్ అన్నీ ఇలాగే ఏడ్చేయండి. మామూలుగా కాదు అసలు. అన్నిటికన్నీ వాటర్లో దూకుతూనే ఉంటాయి. సో ఇది చూడండి, ఇప్పుడు మళ్ళీ కొండలు ఎక్కుతున్నాం. అమ్మ దేవుడా, ఈ కొండలు ఎక్కడానికి ఉందండి. మేము పడ్డ పాటలు మామూలుగా లేవు. ఎందుకంటే నేను ఒక్కడికి ఎక్కేస్తాను. పాప ఏంజిలా హైకింగ్ చేయలేదు. ఇంక ఈ కుక్కలు అంటే ఇంకా మీరు చెప్పాల్సిన లేదండి. మళ్ళీ అంటే అవి అలవాటు ఉంటే చేస్తాయి, కానీ వాళ్ళకి అలవాటు ఏం లేదు. కానీ నాకు కాళ్ళు ఊరినే జారుతుంది ఎక్కడ పడితే అక్కడ. నేను గ్రిప్ పట్టుకుని ఎక్కాలంటే అమ్మ బాబోయ్. పైగా నేను కెమెరా పట్టుకుని ఒకటి ఎక్కాలేమో. కుక్కలు కనబడుతున్నాయండి చెప్పాలంటే. అదిగోండి ఇప్పుడు తను వచ్చేసి పైకి ఎక్కుతుంది. ఇప్పుడు జారుతుంది పాపం తను. మీరే చూడండి సరే ఎలా జారుతుందో అసలు మామూలుగా కాదు. అది భర్తపాటు ఊరినే జారుతూనే ఉంటుంది. అది ఏంటంటే ఈ మేము వేసుకున్న స్లిప్పర్స్ వచ్చేసి యాక్చువల్లీ ఇవి చాలా టఫ్ మాట. అంటే స్నోలో జారవు. మీరే గమనించారా, దానికి లేసులు గీసులు ఏమి లేవు దానికి. అవి వచ్చేసి స్నోలో మంచి గ్రిప్ ఇస్తాయి అన్నమాట. అవి కూడా అసలు ఆగట్లేదు పాపం. దానికి ఇంక ఎలాగెక్కాలో తెలియట్లేదు తనకి. చూడండి జారిపోతుంది, అయ్యి మళ్ళీ జారుతుంది. ఇక వెనకాల ఇవి చూడండి, వాటిలో ఆనందాలు చూడండి. అబ్బా భలే జారింది అని. వెనకాల ఇవి కూడా ఎక్కుతాయన్నమాట తెల్లగా. మీరే చూడండి ఒకసారి. అబ్బా ఓకే పోనీ మనం చెయ్యిట్లు అవుదామండి. ఏం చేస్తాం, ఇంకా అది లాగేసాం మొత్తం. చూసారా వెనకాల కుక్కలు అవన్నీ. ఇంకా అది ఎక్కుతాయి. ముందు అయితే ఇక రోరో అనేది మాత్రం ఎక్కడానికి కూడా ఇబ్బంది, దిగడానికి కూడా ఇబ్బంది. పాప చాలా కష్టపడింది. మాంగో అనే మా కుక్క మాత్రం టపా ఎక్కేస్తుంది. చూడండి వెనకాల చూడండి, అదే మా మాంగో మాట. అది చూడండి అదేం పట్టించుకోదు, ఇంతకు ఎక్కేస్తుంది. ఒకటి గమనించండి, కుక్కలు కానీ ఏదన్నా కానీ వెనకాల ఆ పైన పట్టుకుని బొచ్చు పట్టుకుని లాగాలండి. ఎందుకంటే కాలర్ పట్టుకుని లాగితే మెడ నొప్పి వస్తాయి వాటికి. మీరే చూస్తారేమో చిన్నప్పుడు కుక్కలన్నింటినీ పెద్ద కుక్కలు తీసుకెళ్ళేటప్పుడు వెనకాల ఉన్న స్కిన్ పట్టుకు లాగుతాయి. దాన్ని బట్టి ఏ నొప్పి ఉండదండి వాళ్ళకి, ఏ నొప్పి ఉండదు. మీరు అదే అనుకుంటారు అక్కడ అది ఎగ్జాక్ట్గా అక్కడ పట్టుకుని తీయాలి. తనకి ఏ నొప్పి ఉండదు అన్నమాట. ఇదండి. మీకు ఎలా అనిపించిందండి బాబు అడ్వెంచర్? కుక్కలతో అడ్వెంచర్ యాక్చువల్లీ. ఎందుకంటే స్నో కరిగిపోతుందండి, ఇంకా ఎంతకాలం ఏమి ఉండదు ఇంకా స్నో. సో ఉన్నంతకాలం ఇలాంటి వీడియోలు అన్నమాట, స్నో వీడియోలు మీద చూడండి ఇంకా వెళ్తుంది. అయితే ఇదిగోండి అవి కింద ఉన్నదంతా లేక్ అండి. అది మీకు చెప్తున్నాను క్లియర్గా. కింద ఉన్నదంతా లేక్ అండి. అది అంతా గడ్డగట్టేసింది ఆల్రెడీ. సో మనం అది వాటి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట ఇప్పుడు. అయితే మనం ఇక గడ్డగట్టిన లేక్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం యాక్చువల్లీ. అయితే ఇప్పుడు అదిగోండి అవతలేపు ఆ వాటర్ అనేది పైదాకా వచ్చేసాయన్నమాట. అక్కడ గ్రిల్ కనబడుతుంది చూడండి, కింద నుంచి వాటర్ అన్నమాట, పైనుంచి రాళ్ళు, ఆ రాళ్ళ మీద వెళ్ళాలి. కాకపోతే కింద వాటర్ అంతా ఫ్రోజ్ అయిపోయింది కాబట్టి మనం కింద దిగి నడిచేయచ్చు. మీరే చూడండి అబ్బాయి అడ్వెంచర్స్
నిజంగా ఎంత అడ్వెంచర్ చేయలేదండి నేను. అంటే కొండలు ఎక్కడాలు అలాంటివి చేశాను కానీ మరీ ఇంతలాగా అంటే రా కొండలు మాట. చూడండి పాపం కుక్కలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాయి పాపం. ఏం చేయాలి పాపం, అన్ని కష్టపడి అవుతుంది. ఎందుకంటే నేను కెమెరా పట్టుకున్నాను, నా కెమెరా చాలా పెద్దదండి, GH6. సో దాన్ని పట్టుకుని అది నడవాలంటే నాకే చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే తప్పదు ఇంకా. ఎందుకంటే మామూలు ఫోన్లో తెస్తుంటేనే వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి పడిసావు. సో మనకి ఇంకా ప్రాబ్లం, మీకు అంత అందంగా కనిపించాలని చెప్పేసి ఆ పెద్ద కెమెరా పట్టుకుని దిగడం తప్ప ఏం లేదండి. ఎందుకంటే ఫోకస్ అంతా చాలా క్లీన్గా ఉంటుంది అన్నమాట. GH6 పానాసోనిక్ GH6 మాట నేను వాడేది, చాలా క్లీన్గా ఉంటుంది. సో మీరు చూడండి, అదిగోండి ఈ కుక్కలు అది ఎదర కొంచెం లేక్ కనబడుతుంది, మీకే గమనించారంటే కొంచెం వరకు ఫ్రోజ్ అయినట్టు, కొంచెం వరకు ఇలా ఉన్నట్టు. కిందంతా వాటరేనండి, వాటర్ పైన నడుస్తున్నాం. అయితే పక్కకు వచ్చాం, ఆ పక్కన చూడండి గ్లాస్ లాగా అదంతా వాటర్ అన్నమాట ఇది వరకు. చూడండి అదిగోండి గైస్ గట్ మీరు చూడండి అసలు అది నేను ఆ వాటర్ మీద ఇసుతాను, మీరే చూడండి ఒకసారి అది ఏ సౌండ్లు చేస్తుందో. ఒక రకమైన మృదంగం సౌండ్లో వేస్తాయండి. అంటే కింద వాటర్ ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది అంతే, దాని మించి ఏం లేదు. సో ఒక రాయి ఇసి చూపిస్తాను మీకు. పెద్దలు 4 రాళ్ళు వేయమన్నారు, నేను ఒక రాయి వేస్తున్నాను బస్తానికి. అదిగోండి చూడండి, అబ్బా ఇది చూసారా, అది పరిస్థితి. ఎవడో నేను ఒక్కనే కాదు, చాలామంది చాలా రాళ్ళు వేశారు అందులో. సో మీరే చూడండి. కానీ ఇలాంటివి అంటే మా సైడ్, మా ఏలూరు ఆ సైడ్, ఏలూరు రాజమండ్రి ఈ సైడ్లో అయితే, గోదావరి సైడ్లో అయితే మాకు ఐస్ గెడ్డలు కట్టడం ఇలాంటివి కనిపించవండి. ఎప్పుడు కోనసీమ అంతే చల్లగానే ఉంటుంది కానీ గెడ్డలు కట్టడం కనిపిస్తుంది. కానీ ఇలాగా ఇండియాలో కనిపిస్తే భలే ఉంటుందండి. మీకైతే అలా అనిపించింది, నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అసలు అంత నీట్లో ఇదంతా డ్యామ్ అన్నమాట. నేను ఏరియల్ వ్యూ కూడా తీసానండి, చూపిస్తాను మీకు. అయితే ఇది చూడండి ప్రస్తుతానికి, అబ్బా కొండలే కొండలు, ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా కొండలు. అది చూడండి అసలు. ఆ బాబోయ్ ఇప్పుడు పైకి ఎక్కొచ్చా అని అడుగుతుంది అమ్మ. నా వల్ల కాదమ్మా దాన్ని, నువ్వు పద ఇంటికి పద దేవుడా. వీళ్ళకి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చైనీస్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంటుందండి. వీళ్ళ స్ట్రెంగ్త్ నిజంగా ఒప్పుకోవాల్సిందండి, మన మీద ఎక్కువే ఉంటుందని చెప్పాలండి. అంటే ఎలా అంటే ఎక్కువసేపు పని చేసి అలసిపోకుండా ఉండడం వీళ్ళకి చాలా అండి చిన్నప్పటి నుంచి అలవాటు అన్నమాట. కారణం ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్ అండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు, అలాగే మెయింటైన్ చేస్తారండి. అంటే వాళ్ళ లావుగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, కానీ ఫిట్నెస్ లెవెల్ మాత్రం కరెక్ట్గా ఉంటాయి. వాళ్ళు అలసిపోకుండా అన్నీ చేసేస్తారండి పనులు. ఎందుకంటే నేను ఇదివరకు ఒక ఆంటీతో పాటు బయటకు వెళ్ళాను అన్నమాట, ఆంటీ అంకుల్తో పాటు బయటకు వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఏజ్ వచ్చేసి ఒక్కొక్కరికి 50 అలా ఉంటాయండి. అయితే వాళ్ళు క్లైమ్ చేసినట్టు వెనకాల నేను చేయలేకపోయానండి చెప్పాలంటే. 30 కూడా లేవు మనకి, అంత క్లైమ్ కూడా చేయలేకపోయాను వాళ్ళ. అలా ఉంటుందండి, ఇంకేం చేస్తాం. ఇదిగోండి మా కుక్కలు చూడండి, ఇంకా ఆనందం. ఇంకా బయటకు వచ్చాం, ఏదో విధంగా వచ్చేసాం అని చెప్పేసి ఇంకా ఆనందం, ఇంకా మామూలుగా కదిగా. ఇదండి, మీకైతే అలా అనిపించింది కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి. నేనైతే నడిచి వామ్మో మామూలుగా కాదుగా, ఒక రకమైన తీర్థయాత్ర. మీకు వీడియో ఎలా అనిపించిందండి? వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటు చూడవే, కెమెరా ఇంక చూడు, అటు కాదు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్. మళ్ళీ అడ్వెంచర్స్ మళ్ళీ మీకు ముందుకు వస్తాను. ఒకవేళ కనుక మీకు మాంగోతో మళ్ళీ అడ్వెంచర్ కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా ఇది అడ్వెంచర్కి. ఓకే గాయస్, అంటిల్ నెక్స్ట్ వీడియో, జై హింద్.